ఋషి సంస్కృతి భారతదేశానికి హృదయం లాంటిది. ప్రపంచ దేశాలలో భారతదేశం సర్వోత్కృష్టమైన దేశంగా, మహోన్నత ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లిందంటే మహామహిమాన్వితులైన మహర్షులు ఇచ్చట జన్మించడమే అందుకు కారణం. పశుత్వం నుండి మానవత్వం వైపుకు, మానవత్వం నుండి దైవత్వం వైపుకు నడిపించేదే ఆధ్యాత్మిక విద్య. ఆ విద్యను సామాన్య ప్రజలకు అందించిన ఘనత మన ఋషి సంస్కృతికే దక్కింది. అలాంటి ఋషి సంస్కృతిలో మానవుడు దైవంగా ఎదగడం ఈ దేశం సాధించిన మహోన్నత విజయంగా చెప్పాలి. అందుకే ఇతర దేశాలలో పుట్టిన మనుషుల కన్నా భారతదేశంలో జన్మించిన ప్రతి జీవి, ప్రతి మనిషి ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల భారతదేశంలో మానవ జన్మ మనకు లభించింది. ఎందరో మహాత్ములు, మహాపురుషులు, తపస్సంపన్నులు, పుణ్యపురుషులు ఈ పవిత్ర భారతదేశంలో జన్మించారు. ఇప్పటికీ వారు పంచభూతాలలో సజీవంగానే ఉన్నారు. మనలను అనుక్షణం రక్షిస్తూనే ఉన్నారు. వారి నామం స్మరిస్తే జన్మ సార్థకం అవుతుంది. అలాంటి వారిలో ఇహపర శ్రేయదాయి, పిలిస్తే పలికే దైవం శ్రీ షిర్డీ సాయినాథుడు. కలియుగంలో 72 మంది మహాత్ములు జన్మిస్తే వారిని పర్యవేక్షించడానికి 5 మంది మహాగురువులున్నారు. వారిలో అగ్రేసర్లు, సకల దేవతా స్వరూపులు, సకల గురుస్వరూపులు షిర్డీ సాయినాథుడు అంటూ కలియుగ అవతార పురుషుడు మెహర్ బాబా పేర్కొన్నారు. మహారాష్ట్రలో షిర్డీ ఒక చిన్న గ్రామం. కేవలం సాయినాథుడు అక్కడ జీవించడం వల్ల ఆ ఊరు నేడు పరమ పవిత్ర క్షేత్రంగా, మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. బాబా సామాన్య ఫకీర్గా షిర్డీలో కాలుపెట్టి మహామహిమాన్వితమైన గురువుగా ఎదగడం అసాధారణమైన విషయం. మనిషి దైవంగా ఎదగడం షిర్డీ సాయి తత్వంలో ఉన్న అంతఃసూత్రం. చాంద్ పాటిల్కు అడవిలో గుర్రం జాడ తెలపడంతో ప్రకటితమైన సాయి లీలలు షిర్డీలో ఒక భక్తుడి ప్రాణాలు కాపాడడానికి తనువు చాలించడం వరకు అనంతంగా కొనసాగి ఇప్పటికీ లక్షలాది భక్తులకు ఆశ్చర్య ఆనందాలకు గురి చేస్తున్నాయి. మాధవరావు దీక్షిత్, హేమాడ్ పంతు, మహల్సాపతి, దాసగణో, సారే, రాధాకృష్ణ ఆయి తదితర భక్తులకెందరికో ఆనాడు అద్భుత మహిమలు చూపించి పులకింతలు, ఆశ్చర్యాలకు గురి చేసిన సాయి ఈనాటికి ఎందరో భక్తులకు అనుభవాలను ఇస్తూనే ఉన్నారు. సాయిబాబా వారు 1918న తను చాలించినప్పటి నుండి ఇప్పటి వరకు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలను గ్రంథస్థం చేస్తే బహుశా దేశంలోనే అతి పెద్ద గ్రంథాలయం అవుతుందనడంలో ఎట్టి సందేహం లేదు. ఇంతకీ సాయినాథుని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు సాయితత్వం అంటే ఏమిటి? సాయిబాబా లీలల వెనుక ఉన్న అసలైన తత్వం ఏమిటి అన్న విషయాలు తరచి చూస్తే ఎన్నో అనర్ఘరత్నాలు బయటపడతాయి. అలా సాయిబాబా లీలలను హేమాడ్ పంతు తొలుత గ్రంథస్థం చేస్తే సాయితత్వాన్ని అతి లోతుగా పరిశోధించి, పరిశీలించి ప్రపంచ ప్రజలకు అందించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో ఎక్కిరాల భరద్వాజ మాస్టారు, సాయినాథుని, శరత్ బాపూజీ గురువుగార్లను ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఆకలిగొన్న వారికి ఎవరైతే అన్నం పెడతారో, గుడ్డలు లేని వారికి ఎవరైతే గుడ్డలు ఇస్తారో వారే నా దృష్టిలో గొప్పవారు అని సాయిబాబా వారు పేర్కొనడం వెనకాల జీవకారుణ్యం, మానవతావాదం కన్నా గొప్ప సిద్ధాంతం ప్రపంచంలో లేదన్న భావం స్ఫురిస్తుంది. రుణానుబంధాన్ని అంటిపెట్టుకో అన్న సాయి మాటలో మానవ సంబంధాల పట్ల ప్రేమ భావాన్ని అలవర్చుకోగలమన్న సందేశం ఉంది. పరనింద మహాపాపమన్నారు సాయి. లెండి తోటకు వెళుతూ ఒకడు పరనింద చేస్తుంటే వాడిని పిలిచి బురదగుంటలోని ఒక పందిని చూపెట్టి ఆ పంది మలాన్ని తిని నీటిని శుభ్రం చేసినట్టు ఇతరులను నిందించడం వల్ల వారి పాపాలను శుభ్రం చేయడమే అన్న అర్థం స్ఫురించేలాగా మందలించడం మనం గమనించాలి. నా చర్యలు అగాధాలు, నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అని సాయి అన్నారు. మనం ఇలా సాయిబాబా గురించి, ఆయన లీలలను గురించి పదే పదే చింత చేస్తుంటే సాయితత్వం మనకు అర్థం కావడమే కాక బాబా మహాత్యం అనుభవంలోకి వస్తుంది కూడా. షిర్డీ సాయినాథ మహారాజుకి జై. శ్రీ షిర్డీ సాయినాథ అష్టకం. పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయివాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. మహోన్నత కులే జాతం క్షీరాంబుది సమే శుభే
द्विजराजं तमोज्ञं तं सायिनाथं प्रणमाम्यहं जगदुद्धारणार्थं यो नररूपधरो विभुः योगिनं च महात्मानं सायिनाथं नमाम्यहं साक्षात्कारे जये लाभे स्वात्मारामो गुरोर्मुखतात् निर्मलं मम गात्रं च सायिनाथं नमाम्यहं यस्य दर्शनमात्रेण नश्यन्ति व्याधिकोटयः सर्वे पापाः प्रणश्यन्ति सायिनाथं नमाम्यहं नरसिंहादिशिष्याणां ददौ यो अनुग्रहं गुरुः भवबन्धापहर्तारं सायिनाथं नमाम्यहं धनाढ्यां च दरिद्रान्यस्य समदृष्टेन पश्यति करुणासागरं देवं सायिनाथं नमाम्यहं समादिष्टोऽपि यो भक्त्या समतीर्थार्थदानतः अचिञ्च महिमानन्तरं सायिनाथं नमाम्यहम् इति श्री सायिनाथ अष्टकं सम्पूर्णम्।